అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఆఫ్టర్నూన్ వచ్చేసాం కదా అండి. వచ్చేసాక అయితే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని లేవగానే అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నదండి. మేము వచ్చేటప్పుడు అయితే ఎంత ఎండ కొట్టిందంటే అంత ఎండ కొట్టింది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఫుల్ అంటే ఫుల్ మబ్బొచ్చేసిందండి. 4:30 అవుతుంది. మొత్తం ఇట్లా మబ్బొచ్చేసింది. కొంచెం లైట్గా గాలి కూడా వస్తుంది. మీ దగ్గర అట్లా ఉందా వెదర్ చెప్పండి. మా దగ్గర అయితే మంచిగా కూల్గా ఉంది అండి. కొంచెం లైట్గా గాలి కూడా వస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అనేది. ఈ కూల్ వెదర్కి ఇలా బయట కూర్చొని కనుక ఇట్లా మంచిగా వేడిగా ఏమైనా తింటే మాత్రం బాగుంటుందండి. అసలు ప్యాకింగ్ కరెక్ట్ చేయడు, ఇది మొత్తం పోయింది, తినడం కూడా కష్టంగానే ఉంది. అందుకనేసి అయితే ఇట్లా మంచిగా బయట చల్లగా వస్తుంది అన్నట్టుగానైతే బయటకు వచ్చి కూర్చున్నామండి. కానీ ఒకటి చెప్పాలంటే పెద్దపల్లిలో వర్షం పడ్డ గాలి వచ్చినా కరెంట్ పోతే తొందర వస్తుంది. అదే బెల్లంపల్లి అయితే 2 hours 3 hours పడుతుందండి కరెంట్ రావడానికి. ఒకసారి తినేస్తుంది. టేస్ట్ బాగుంటుందండి, ప్యాకింగే ఒకటి కరెక్ట్ చేయరు. మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటుందో కమెంట్ చేయండి. నేను ఇక్కడికి వస్తే తినడం పడుకోవడం తప్ప ఎక్కువ